వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ యుద్ధ మేఘాలు సామాన్యుడి వంటింటి గ్యాస్ పొయ్యిని ఆర్పే పరిస్థితి వస్తే పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు భారత ఇంధన భద్రతకు సవాలుగా మారాయి. సరిగ్గా ఇలాంటి విపత్కర సమయంలోనే భారత్ తన దౌత్య వ్యూహంతో మొండిపట్టు వీడకుండా పోరాడింది. హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారత నౌకల విముక్తి దిశగా తొలి అడుగుపడింది. 2 భారీ ఎల్పీజీ ట్యాంకర్లు సురక్షితంగా భారత తీరానికి బయలుదేరాయి. అసలు హర్ముజ్ జలసంధిలో ఏం జరుగుతుంది, మన నావికుల పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ భారత ప్రభుత్వం తన నౌకలను కాపాడుకోవడంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తోంది. ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. పర్షియన్ గల్ఫ్ నుండి బయలుదేరిన పైన్ గ్యాస్, జాగ్, వసంత్ నౌకలు లరాక్ కేష్మ్ ఛానల్ ద్వారా ప్రయాణించాయి. ఈ క్రమంలో ఇరాన్ అధికారులకు తమ పూర్తి వివరాలను వెల్లడించి ఎటువంటి అడ్డంకులు లేకుండా సురక్షితంగా బయటపడ్డాయి. ఈ 2 నౌకలు తీసుకువస్తున్న 92,000 టన్నుల గ్యాస్ భారత్కు 2 రోజుల్లో చేరుకోనుంది. ఇప్పటికే ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి నౌకలు ముంద్రా, కాండ్లా పోర్ట్లకు చేరటం గమనార్హం. భారతదేశం ఇంధన భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. తాజాగా పోర్ట్లు, షిప్పింగ్, జల మార్గాల మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం దేశ వంట గ్యాస్ అవసరాలను తీర్చే క్రమంలో భారీ నౌకలు భారత్ వైపు పయనమయ్యాయి. పోర్ట్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం వస్తున్న ఎల్పీజీ నిల్వలు భారత్ యొక్క ఒక్కరోజు మొత్తం వంట గ్యాస్ అవసరానికి దాదాపు సమానం. అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల కారణంగా సముద్ర రవాణాకు ఆటంకాలు ఏర్పడినప్పటికీ భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే కాకుండా సరఫరా గొలుసు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగానే తదుపరి 2 రోజుల్లో ఈ కీలక నౌకలు భారత తీరానికి చేరుకోనున్నాయి. ఈ భారీ ఆపరేషన్ వెనక గత కొన్ని రోజులుగా నిరంతర కృషి జరుగుతోంది. అంతకుముందు జరిగిన రవాణా గణాంకాలను పరిశీలిస్తే ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి అనే 2 భారీ నౌకలు విజయవంతంగా తమ లక్ష్యాన్ని పూర్తి చేశాయి. ఈ నౌకలు మొత్తం 92,712 టన్నుల ఎల్పీజీని భారత్కు చేరవేశాయి. ఇవి గుజరాత్లోని వ్యూహాత్మక ఓడరేవులైన ముంద్రా, కాండ్లా పోర్టుల్లో అన్లోడ్ చేయబడ్డాయి. ఈ విజయం కేవలం గ్యాస్ సరఫరా మాత్రమే కాదు, అంతర్జాతీయ జలాల్లో చిక్కుకుపోయిన భారతీయ నౌకలను విజయవంతంగా తరలించే ప్రక్రియకు ఒక గొప్ప ఆరంభం అని చెప్పవచ్చు. ఘర్షణల వల్ల సముద్ర మార్గాల్లో ఏర్పడిన ప్రతిష్టంభనను భారత్ తన దౌత్య మరియు వ్యూహాత్మక బలంతో అధిగమించింది. దీనివల్ల దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లయింది. ప్రస్తుతం సముద్ర మార్గంలో వస్తున్న నౌకలు రానున్న 2 రోజుల్లో లంగరు వేయనున్నాయి. రాజేష్ కుమార్ సిన్హా అందించిన సమాచారం ప్రకారం ఈ సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ సరుకు రవాణా నౌకల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చర్యలు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ముంద్రా, కాండ్లా ఓడరేవులు ఈ దిగుమతులకు కేంద్ర బిందువులుగా మారాయి. ఇక్కడి నుండి దేశవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలకు మరియు బాట్లింగ్ ప్లాంట్లకు గ్యాస్ సరఫరా చేయబడుతుంది. తద్వారా సామాన్య ప్రజలకు ఎల్పీజీ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న హార్ముజ్ జలసంధి సంక్షోభం ఇప్పుడు భారత నౌకల భద్రతపై ఉత్కంఠను పెంచుతోంది. సమాచారం ప్రకారం ఈ ప్రాంతంలో మొత్తం 28 భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. వీటిలో 24 నౌకలు పశ్చిమ సెక్టార్లో ఉండగా 4 నౌకలు తూర్పు వైపు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి కొన్ని నౌకలు సురక్షితంగా బయటపడినప్పటికీ ఇంకా 22 నౌకలు పశ్చిమ ప్రాంతంలోనే వేచి చూస్తున్నాయి. సుమారు 600 మంది భారతీయ నావికులు ఈ నౌకల్లో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఊరట కలిగించే అంశం ఏమిటంటే ఇప్పటికే 11 మంది నావికులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. చిక్కుకుపోయిన వాటిలో ఎల్పీజీ, ఎల్ఎన్జీ, క్రూడ్ ఆయిల్ ట్యాంకులతో పాటు కంటైనర్, బల్క్ క్యారియర్ వంటి కీలక రవాణా నౌకలు ఉన్నాయి. అటు ఇరాన్ అధికారులు ప్రతి నౌకను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా నౌక యాజమాన్యం, అందులోని సరుకు అమెరికాతో ఆ నౌకకు ఎలాంటి సంబంధాలు లేవని ధృవీకరించుకున్న తర్వాతే
ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ వ్యవహారంలో అత్యంత చురుగ్గా వ్యవహరిస్తోంది. నౌకల్లో ఉన్న సిబ్బందికి సరిపడా ఆహారం, మంచినీటి సరఫరా అందుబాటులో ఉందని అధికారులు స్పష్టం చేశారు. మన నౌకలను క్షేమంగా తీసుకురావడమే లక్ష్యంగా దౌత్యపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అధికారులు ప్రతి నౌకను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆ నౌక యాజమాన్యం ఎవరు, అందులో ఉన్న సరుకు ఏమిటి, ముఖ్యంగా అమెరికాతో ఆ నౌకకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ధృవీకరించుకున్న తరువాతే అనుమతి ఇస్తున్నారు. భారత నావికులకు అవసరమైన ఆహారం, నీరు సరఫరా విషయంలో ప్రస్తుతం ఎటువంటి లోటు లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ధైర్యమే సాహసే లక్ష్మి అన్నట్లుగా మన నావికులు ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ స్థైర్యంగా నిలబడ్డారు. హార్ముజ్ జలసంధి భారత్కు కీలక ఇంధన రవాణా కారిడార్గా ఉంది. భారత్ తన ముడి చమురులో దాదాపు 88%, సహజ వాయువులో 50%, ఎల్పీజీలో 60% ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ ట్యాంకర్ల సురక్షిత ప్రయాణం భారత్ ఇంధన భద్రతకు సానుకూల పరిణామంగా పరిగణిస్తారు. సవాళ్లు ఎన్ని ఎదురైనా దేశ ప్రయోజనాలే పరమావధిగా భారత్ ముందుకు సాగుతోంది. సముద్ర గర్భంలో ఎదురైన అడ్డంకులను తొలగించి ఇంధన భద్రతను కాపాడటంలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ 2 ట్యాంకర్ల సురక్షిత ప్రయాణం భారత్ ఇంధన భద్రతపై నెలకొన్న నీలి నీడలను కొంతవరకు తొలగించింది. అలాగే పూర్తి స్థాయిలో నౌకలన్నీ క్లియర్ అయితేనే మన ఇంధన మార్కెట్ ఊపిరి పీల్చుకుంటుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చురుకైన చర్యలు సత్ఫలితాలను ఇస్తాయని ఆశిద్దాం.